Hello everyone, I am Dr. Sudeshna, IVF specialist, cosmetic gynecologist, మెడ్సీ హాస్పిటల్స్ వైజాగ్. పెల్విక్ ఫ్లోర్ వీక్నెస్ అంటే ఏంటి? ఎవరిలో చూస్తాము? అసలు ట్రీట్మెంట్ ఏంటో చూద్దాం. పెల్విక్ ఫ్లోర్ అంటే మజిల్స్ అండ్ లిగ్మెంట్స్, బ్లాడర్, వెజైనా, రెక్టమ్‌ని సపోర్ట్ చేసేవి. ఇందులో ఏ లెవెల్‌లో వీక్నెస్ వచ్చినా మనము పెల్విక్ ఫ్లోర్ వీక్నెస్ అంటాము. సో, దీనికి కాజెస్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్ అండ్ సెకండ్ కాజ్ ఈస్ ఏజింగ్. పెరిమెనోపాజల్ అండ్ మెనోపాజల్ ఉమెన్‌లో బికాస్ ఆఫ్ లెస్ ఈస్ట్రోజన్ అండ్ డిక్రీజ్డ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ మనము పెల్విక్ ఫ్లోర్ వీక్నెస్ అనేది చూస్తాం. సో, పెల్విక్ ఫ్లోర్ వీక్నెస్ ఇంకా అదర్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్, న్యూరలాజికల్ కండిషన్స్, క్రానిక్ కాఫ్, కాన్‌స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కూడా వస్తూ ఉంటది. సో, ఇందులో మనం చూసే మెయిన్ కంప్లెయింట్ ఏంటంటే యూరినరీ ఇన్‌కాంటినెన్స్. యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటే మనకి తెలియకుండా యూరిన్ అనేది లీక్ అవుతూ ఉంటది. ఇందులో స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్, అర్జ్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్, మిక్స్డ్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అని టైప్స్ ఉంటాయి. స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటే దగ్గినా, తుమ్మినా, వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు యూరిన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. అర్జ్ ఇన్‌కాంటినెన్స్ అంటే మనము అర్జెంట్‌గా యూరిన్ వచ్చినప్పుడు బాత్రూమ్‌కి వెళ్ళే ముందే యూరిన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. ఈ 2 కలిపి ఉంటే మనం మిక్స్డ్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అనేది చూస్తాం. ఓన్లీ ఇన్‌కాంటినెన్స్‌కి అదర్ కాజెస్ కూడా ఎక్సెస్ కెఫిన్ ఇంటేక్, ఎక్సెస్ ఆల్కహాల్ ఇంటేక్, ఒబేసిటీ, డయాబెటిస్ ఇవన్నీ రీజన్స్ అవ్వచ్చు. సో, ఈ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ ఉండడం వల్ల చాలా సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ లో కాన్ఫిడెన్స్‌తో బాధపడుతూ ఉంటారు. ఈ యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌కి ట్రీట్మెంట్ వచ్చేసరికి మెడికేషన్, లైఫ్ స్టైల్ చేంజెస్, సర్జికల్ థెరపీస్ అండ్ నాన్ సర్జికల్ థెరపీస్ ఉంటాయి. నాన్ సర్జికల్ థెరపీస్‌లో మనం ఎక్సర్‌సైజెస్ చెప్తాము. ఎక్సర్‌సైజెస్ ఈస్ కీగిల్స్ ఎక్సర్‌సైజెస్. మనకి కీగిల్స్ ఎక్సర్‌సైజెస్ బాగా ఎఫెక్టివ్‌గా చేసేది టెస్లా చైర్. ఈ టెస్లా చైర్ థెరపీలో 11,000-14,000 కీగిల్స్ ఎక్సర్‌సైజెస్ పర్ సెషన్ చేస్తుంది ఈ టెస్లా చైర్. అది ఎవ్రీ ఎక్సర్‌సైజ్ చాలా డీపర్‌గా అండ్ ఎఫెక్టివ్‌గా ఉండడం వలన మజిల్ టోనింగ్ అండ్ మజిల్ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. సో, 2-3 సెషన్స్ తర్వాత యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అనేది చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంటది.